బ్రేకింగ్ న్యూస్ కూకట్పల్లిలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. పెళ్లైన 2 నెలలకే పూజిత అనే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు భర్త వేధింపులు తట్టుకోలేకే ఆమె చనిపోయిందంటూ కూడా చెప్తున్నారు. పెళ్ళయి 2 నెలలు మాత్రమే అయింది. అయితే ఏప్రిల్ 16న వాళ్ళ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమె బలవన్మరణానికి పాల్పడింది. అయితే వరకట్టప వేధింపులు శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో పూజిత భర్త తనని వేధిస్తున్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆమెను వేధిస్తున్నారు. అది కాస్త తల్లిదండ్రులకు చెప్పుకోలేక తనలో తను బాధపడుతూ ఈ బలవన్మరణానికి పాల్పడిందంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే శ్రీనివాస్ మనం స్క్రీన్ పైన చూడొచ్చు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నప్పటి ఫోటో ఇప్పుడు బయటకు వచ్చింది. ఎంత అమాయకంగా ఉన్నాడో. కానీ పూజితాని చాలా చిత్రహింసలు పెట్టేవాడు. అది పెళ్ళైన 2 నెలలకి శారీరకంగాను, అలాగే తను ఏదైనా చేస్తే సరదాగా వీడియోస్ ఏదైనా చేస్తే ఒక కూల్ డ్రింక్ తాగిన వీడియోను కూడా చూపిస్తూ తనని వేధించేవాడంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అయితే పూజిత తల్లిదండ్రులు మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, రైతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. దాదాపు ఇంతకు ముందు కూడా పంట చేతికొచ్చిన తర్వాత 11 లక్షలు పెట్టి వీళ్ళ పెళ్లి చేశారంటూ కూడా చెప్తున్నారు. అయితే శ్రీనివాస్ అలాగే శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఇంకా 10 లక్షలు కావాలంటూ వేధిస్తే అప్పటికి వాళ్ళు మాట ఇచ్చారు, పంట చేతికి వచ్చిన తర్వాత మీకు డబ్బులు సమకూరుస్తామని. అయినా సరే ఈ శ్రీనివాస్ మరి ఇతనికి మెంటలో లేకపోతే ఇతని ప్రవర్తన ఎంతో అర్థం కావట్లేదు. చెప్పిన తర్వాత కూడా పూజితాని దారుణంగా హింసించేవాడు. శ్రీనివాస్ తో పాటు అతని కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, అత్తమామలు, అలాగే వాళ్ళ అక్క చెల్లెలు బిడ్డలు కూడా తనని హింసించేవారని దాదాపు 7 పైన పోలీస్ కేసు పెట్టారు వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా పూజితాని దారుణంగా మాట్లాడుతూ హింసించేవారంటూ కూడా చెప్తున్నారు. అయితే పూజిత ఇటు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక, అటు భర్తని సరిగ్గా ఆయనకి నచ్చ చెప్పుకోలేక, ఇంకేమీ తోచక బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరో లేని సమయం చూసి పూజిత చనిపోయింది. ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. సో మన స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ వ్యక్తి నిజానికి ఆ ఇద్దరు దంపతులు కూడా చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉన్నారు. కానీ మరి ఈ శ్రీనివాస్కి మరి ఇంట్లో వాళ్ళు ప్రెషర్ తీసుకొచ్చారా, లేకపోతే శ్రీనివాస్ స్థితి అంతేనా, అతని ప్రవర్తన అంతేనా? దాదాపు 10 లక్షల వరకు కూడా వరకట్నము అడిగారంటే మరి ఇతను చేసే జాబ్ ఏంటో తెలుసా? ఇతను ఒక బంగారు దుకాణంలో ఒక సేల్స్ మ్యాన్ గా పనిచేస్తా ఉన్నాడు. ఇతనికి అంత కట్నం అవసరమా? రైట్, అవన్నీ కూడా వేరే విషయాలు. కానీ దారుణంగా, అతి దారుణంగా తనపైన ప్రవర్తించారు. నిజానికి ఒక కూల్ డ్రింక్ తాగుతున్న ఒక చిన్న వీడియో క్లిప్ ని చూపిస్తూ కూడా ఆ అమ్మాయిని వేధించాడంటూ కూడా చెప్తున్నారు. సో ఇవేమీ తట్టుకోలేక పూజిత అనే మహిళ ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఒకసారి పూర్తి విషయాలని కూడా నేను అందించే ప్రయత్నం చేస్తా. ఇలాంటి శ్రీనివాస్ని అసలు ఏం చేయాలంటారు? మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇలాంటి శ్రీనివాసులు ఇంకా బయట చాలా మంది ఉన్నారు. ఇలాంటి శ్రీనివాసుల వల్ల చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు. పెళ్ళైన 10 రోజులకు గాను, పెళ్ళైన 9 రోజులకు గాను వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. ఇటు తల్లిదండ్రులకి చెప్పుకోలేక, అటు ఫ్రెండ్స్ కి చెప్పుకోలేక, కొత్త జీవితం మొదలై 2 నెలలే అయ్యింది. ఇంతలోనే భర్త వేధింపులు మొదలయ్యాయి. అటు భర్త వేధింపులు తట్టుకోలేకపోయింది, ఇటు పుట్టింటికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. దీంతో ఆమె జీవితం ఉక్కిరి బిక్కిరైంది. పెళ్ళైన 2 నెలలకే భర్త టార్చర్తో జీవితం మీద విరక్తి ఏర్పడింది. మనస్తాపంతో కుమిలిపోయింది. చివరకు ప్రాణాలు తీసుకునేలా దారుణ నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణం భర్త వేధింపులే. ఆ నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన దారుణ ఘటన హైదరాబాద్ నగరంలో కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో జరిగింది. అయితే కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఒక బంగారు నగర దుకాణంలో సేల్స్ మ్యాన్ గా పనిచేస్తున్న శ్రీనివాస్, ఖమ్మం జిల్లాకి చెందిన పూజితకి ఏప్రిల్ 16న వివాహం జరిగింది. కొన్ని రోజుల క్రితం వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. అయితే తర్వాత శ్రీనివాస్ తన వక్ర బుద్ధిని, తన రాక్షస బుద్ధిని చూపించాడు. అదనపు కట్నం తీసుకురావాలని పూజితాన్ని వేధించడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా తన బంధువులతో కొన్నాళ్ళ క్రితం పూజిత కూల్ డ్రింక్ తాగిన వీడియో చూపిస్తూ శ్రీనివాస్ నిత్యం వేధించేవాడు. భర్త వేధింపులు తీవ్రం అవ్వడంతో ఆ నవవధువు పూజిత ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్ళైన 2 నెలలకే పూజిత తన ప్రాణాలను తీసుకోవడం అందరినీ కూడా కలిచివేస్తుంది. పూజిత బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పూజిత, శ్రీనివాస్ భర్త శ్రీనివాస్ తో పాటు అతని కుటుంబ సభ్యులు మొత్తం
ఏడుగురు ఆమెను మానసికంగా వేధించారని, పెళ్లికి 11 లక్షలు ఖర్చు చేయడంతో పాటు కట్న కానుకలు కూడా ఇచ్చామని, ఆ తర్వాత 10 లక్షలు కావాలని అత్తింటి వారితో పాటు భర్త వేధించాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పూజితకు సంబంధించిన తల్లిదండ్రులు, అలాగే ఆ పూజితకు సంబంధించిన తల్లిదండ్రులు పంట చేతికొచ్చిన తర్వాత మీరు అడిగిన డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారు, అయినప్పటికీ వేధించారంటూ కూడా వాళ్ళు వాపోయారు. అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. భర్త శ్రీనివాస్ తో పాటు 6గురు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలియజేశారు. సో గాయ్స్, చూశారు కదా, పెళ్ళయి 2 నెలలు కూడా కాలేదు. ఇటు భర్త వేధింపులు తట్టుకోలేక, అలాగే భర్తకు సంబంధించిన కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక, అలాగే ఈమె కూల్ డ్రింక్ తాగిన వీడియో ఇటు వీళ్ళ కుటుంబ సభ్యులకి చూపిస్తూ, అటు భార్యకి సంబంధించిన పూజిత ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులకి చూపిస్తూ తనని వేధించాడు శ్రీనివాస్. ఈ విషయాల్లో తట్టుకోలేక, ఆమె జీర్ణించుకోలేక ఆత్మహత్యకు పాల్పడి ఆమె చనిపోయింది. నిజానికి ఆమె ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుంటే బాగుండు, ఫైట్ చేసి ఉంటే బాగుండు, సమాజం ఆమె వెనక ఉండి పోరాడేది. కానీ ఆమె తీసుకున్న నిర్ణయం ఈరోజు ఆమె ప్రాణాలు లేకుండా పోయాయి. తల్లిదండ్రులు చాలా బాధపడతా ఉన్నారు. ఎంతో ఖర్చు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కుమార్తె పెళ్లి చాలా ఘనంగా జరిపించారు. 11 లక్షలు ఖర్చు పెట్టారు. ఒక మధ్య తరగతి కుటుంబం అయినా తనకున్న ఆ పొలాన్ని కాస్త ఏదో చూసుకుంటూ ఆ పూజిత పెళ్లి చేయడం అయితే జరిగింది. అయినా పూజితని ఇబ్బంది పెట్టారు, కట్నం ఇచ్చినా ఇబ్బంది పెట్టారు. మళ్ళీ 10 లక్షలు అడిగినా, ఆ 10 లక్షలు ఇస్తామన్నా సరే మళ్ళీ కూడా ఆమెను ఆ రకంగా ఇబ్బంది పెట్టి పూజిత ఆత్మహత్యకి కారణమయ్యారు భర్త శ్రీనివాస్, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు. దాదాపు 7గురి పైన కేసు నమోదు చేశారు. ఇలాంటి శ్రీనివాసులు ఇంకా ఎంతమంది ఉన్నారు బయట? ఇలా ఇటు నవ వధువులు కావచ్చు, కొత్తగా పెళ్ళైన భర్తలు కావచ్చు, ఇలాంటి కారణాల వల్ల చాలా మంది చనిపోతా ఉన్నారు. ఒకసారి అంటే మీకు ఏదైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా మీరు డైవర్స్ తీసుకుని మూవ్ ఆన్ అవుతే బెటర్. అంతేగాని మీ ప్రాణాల మీదకి తెచ్చుకుని ఈ రకంగా పాల్పడడం అనేది అయితే మాత్రం కరెక్ట్ కాదు. విడిపోవటం చాలా బెటర్. లేదంటే ఒకసారి కౌన్సిలింగ్ తీసుకోండి. లేదంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తే కంప్లైంట్స్ ఇవ్వండి పోలీస్ స్టేషన్లోనే. మానసికంగా మీరు ఒత్తిడికి గురవుతే సైకాలజిస్ట్ని కలవండి. అంతేగాని ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుని చనిపోవద్దు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు తమకున్నదంతా ఊడ్చి ఎంతో కష్టపడి ఆమెకి పెళ్లి చేశారు. ఈరోజు